ప్రెసిడెంట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము అది సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. మన ప్రభువుల వారు మనందరితో ఈ దినం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు సురక్షితంగా నివసిస్తారు అంటే యెహోవా మీద ఆనుకొని ఆయన నమ్మిన వారు ఖచ్చితంగా సురక్షితంగా ఉంటారు. అనేకమైన ఒడిదుడుకులు ఎదురైన, అనేక మంది ఇబ్బందులు పెట్టిన, అనేక శ్రమలు కలిగినా కూడా దేవుడు తన మీద నమ్మకం ఉంచినటువంటి తన జనులకు రక్షణార్థంగా ఉంటాడు. ఖచ్చితంగా వారిని రక్షిస్తాడు. అట్టి కృప దేవునిదైనది కనుక దేవుని యందు మనము ఆయన కృప కొరకు ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన రక్షిస్తాడు. మరి అలా ఉంటున్నామా? మనం అంత నమ్మకంగా దేవునిలో ఉంటున్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేనట్లయితే ఏ దినంలోనైనా సరే ప్రార్థనలో మనం అందరం కూడా కలిసి ఏకీపిస్తాయి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, కృప కలిగిన, జాలి కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం ప్రభువా. ఇదిగో ఈ నూతనమైన దినమున మీరిచ్చిన ఈ వాగ్దానము చొప్పున మీ యందు ఎంతో నమ్మిక ఉంచి మీలో జీవించడానికి కృప చొప్పమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.